కడపలో జరిగే మహానాడు సభలో లోకేష్ కీలక ప్రసంగం చేయనున్నారని టీడీపీ సీనియర్ నేత పట్టాభి అన్నారు. 40 సంవత్సరాల పాటు పార్టీని మరింత బలోపేతం చేసేందుకు యువరక్తాన్ని ఎక్కించేలా మహానాడు సభ ఉంటుందని ఆయన అన్నారు. ఇక ఇదే అంశంపై స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్తో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్. నాయకులకు మరింత చేరువయ్యే దిశలోనే మహానాడు ఉంటుందంటున్నారు స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్. దీనిపైన మరింత సమాచారం అందించేందుకు పట్టాభి మనతో పడినారు. సత్కారం చెప్పండి, ఈసారి ఎలా ఉండబోతుందంటే మీకు ప్రజలందరూ కూడా ఈసారి కట్టబెట్టారు, దీనికి ఆలోచనలకి నమ్మకానికి తగు విధంగానే మహానాడు ఉండబోతుందా? ఖచ్చితంగా ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి మహానాడు. పార్టీ ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటిసారి కడప జిల్లాలో అత్యంత ఘనంగా ఈ మహానాడు నిర్వహించబోతున్నాం. గత 11 నెలల కాలంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో సాధించినటువంటి విజయాలు కానివ్వండి, ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకుంటూ అమలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి అంశం కానివ్వండి, అదేవిధంగా గత 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రం అనేక రంగాల్లో నష్టపోయింది. వాటన్నిటినీ కూడా సరిదిద్దుకుంటూ సరిచేసుకుంటూ బాగు చేసుకుంటూ మరి రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పదంలో ఏ రకంగా ముందుకు తీసుకెళ్తున్నాం, వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఏ రకంగా ఈ రాష్ట్రానికి తీసుకొస్తూ ఉన్నాం, అదేవిధంగా మన బిడ్డలకి ఉపాధి అవకాశాలను ఏ విధంగా పెంచుతూ ఉన్నాం, అంతేకాకుండా మరి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా P4 విధానాన్ని ముందుకు తీసుకొచ్చి పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే ఒక విధానాన్ని ముందుకు తీసుకొచ్చి ఒక పేదరికం లేనటువంటి సమాజానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషి, దానికి వారు చేసినటువంటి అంకురార్పణ గురించి మాట్లాడబోతున్నాం. ఇట్లా మా ప్రభుత్వం గత 11 నెలల కాలంలో చేసినటువంటి అభివృద్ధి, అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, కేంద్రం నుంచి భారీగా తీసుకొస్తున్నటువంటి నిధులు కానివ్వండి, అదేవిధంగా భవిష్యత్తులో ఇంకా రాష్ట్రాన్ని ఏ దిశగా ముందుకు తీసుకెళ్లబోతున్నాం, ఈ అంశాలన్నీ కూడా ప్రజలకు వివరిస్తాం. అదేవిధంగా పార్టీ సంస్థాగతంగా కూడా ఇంకా ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి, మరి కార్యకర్తలనే అధినేతలుగా భావించేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, కార్యకర్తల సంక్షేమం గురించి కానివ్వండి, మరి పార్టీ యొక్క సిద్ధాంతాన్ని ఇంకా బలంగా ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి, సంస్థాగతంగా పార్టీని ఇంకా ఏ రకంగా బలోపేతం చేసుకోవాలి, వీటన్నిటి మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరగబోతుంది. అనేక తీర్మానాలని ప్రవేశపెట్టబోతున్నాం. అంటే ఈసారి అంటే ఆంధ్ర ప్రాంతానికి ఎటువంటి వర్తించున్నారు, అలాగే రాయలసీమ ప్రాంతానికి ఎటువంటి ఉన్నారు? అన్ని ప్రాంతాల యొక్క అభివృద్ధి మా ఎజెండా. కేవలం ఒక ప్రాంతం అని కాదు. గతంలో గత ప్రభుత్వం 3 రాజధానుల డ్రామాకి తెరలేపి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసింది, ఏ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయకుండా. కానీ నిజమైనటువంటి అభివృద్ధి అటు ఉత్తరాంధ్రలో కానివ్వండి, ఇప్పుడు ఉత్తరాంధ్రకి లోకేష్ గారు స్వయంగా మరి అనేక సార్లు వెళ్లి TCS కొన్ని దాదాపు ఒక 2,000 కోట్ల రూపాయలు పెట్టుబడి 10,000 మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి TCS ని విశాఖకి తీసుకొచ్చారు. ఇంకా అనేక రకాలైనటువంటి IT కంపెనీలు తీసుకొస్తున్నారు. అట్లా అన్ని ప్రాంతాలకి కూడా మేము అభివృద్ధి ఫలాలను అందిస్తున్నాం, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. కాబట్టి రాష్ట్ర సమగ్రాభివృద్ధే మా ఎజెండా. కాకపోతే రాయలసీమ ప్రాంతంలో మహానాడు జరుగుతుంది కాబట్టి అసలు పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి రాయలసీమ ప్రాంతానికి మేము ఏం చేసాం అన్నది కూడా ఒకసారి అక్కడ మన రాయలసీమ బిడ్డలకు తెలియజేయాలని చెప్పి అటువంటి అంశాలు కూడా మేము ప్రస్తావించబోతున్నాం. ముఖ్యంగా ఇప్పుడు మనకి మోడీ గారు వచ్చి అమరావతికి ఎలాగైతే అభివృద్ధి చేయబోతున్నారు, రాయలసీమ ప్రత్యేక ఎజెండాగా అంటే అక్కడ కూడా ఏమైనా అభివృద్ధి కానీ, అక్కడ కూడా బడ్జెట్ కేటాయింపులు కానీ ఏమన్నా ఈసారి మహానాడులో? అంటే మహానాడులో ఖచ్చితంగా రాయలసీమ ప్రజలకు ఒక సందేశాన్ని అయితే ఇవ్వబోతుంది. ఎందుకంటే మీరు చూడండి, అనంతపురం రూపురేఖలనే మార్చేసింది ఒక కియా మోటార్స్ పరిశ్రమ. ఇవాళ మొత్తం అక్కడ రూపురేఖలు మార్చేసింది. అదేవిధంగా కర్నూలు జిల్లా అనేక పెట్టుబడులు, కడప, చిత్తూరు. సో ఇట్లా ఏ జిల్లాని కూడా విస్మరించకుండా, అదేవిధంగా రాయలసీమ అంటే ఒక ఎడారి, అక్కడ అసలు సేద్యానికి అక్కడ ప్రాంతం పనికిరాదు అనుకున్నటువంటి ప్రాంతం, ఆఖరికి పులివెందులకు కూడా నీళ్లు తీసుకెళ్లిన చంద్రబాబు నాయుడు గారు కదండి. ఇవన్నీ కూడా ఒకసారి గుర్తు చేయాలి. ఇంకా కూడా గత 5 సంవత్సరాల కాలంలో 2014-19 మధ్య మేము 60,000 కోట్ల రూపాయలు పైబడి ఇరిగేషన్ కేటాయిస్తే ఖర్చు చేస్తే, జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల కాలంలో కేవలం 20,000 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. కాబట్టి మొత్తం అన్నింటినీ కూడా పడుకోబెట్టాడు, ప్రాజెక్టులన్నింటినీ. మళ్ళీ వాళ్ళన్నింటినీ కూడా మేము పట్టాలెక్కిస్తున్నాం. ఈసారి మహానాడులో సరికొత్త ఎజెండా కూడా రాబోతుందని చెప్పేసి పట్టాభి గారు అంటున్నారు. యువ నాయకుల ద్వారా యువరక్తాన్ని ఎక్కించడం, ఇదే టీడీపీ పార్టీని మరొక 40 సంవత్సరాల సుదీర్ఘ పార్టీగా నడిపించేందుకు లోకేష్ గారు ప్రత్యేక ముద్ర మహానాడులో వేయబోతున్నారని చెప్పేసి మాత్రం అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ మహానాడు టీడీపీ చరిత్రలోనే లోకేష్ ముద్ర వేసుకునే మరో మహానాడుగా అవతరించుకుంది. కెమెరామెన్ కిరణ్తో వాసు, టీడీపీ కార్యాలయం, మంగళగిరి.